హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఇప్పుడే లైవ్లో బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పప్ప ఏ పప్ప ఏ పాప చిక్ చిక్ ఇట్లా అంటారు చూడు. నేను అప్పుడు వేసిన డ్యాన్స్ మాస్టర్గా చిక్ చిక్ చాంగ్ పట్ చిక్ చిక్ చే పట్ చిక్ చిక్ తో లక్కుతో చేస్తా సప్. ఇంకొకసారి రిపీట్ చేద్దురా మొడల్నా ఎలా నువ్వు నీ డ్యాన్స్. ఏం జరిగిందంటే నేను నైట్ అర్ధరాత్రి గుసగుసల్లో మామూలుగా లేదు. అర్ధరాత్రి గుసగుసలు యష్మి భయంకరంగా అరిచి గందరగోళం చేసి సోనియాని భయపెట్టేసింది. సోనియా క్విక్ మనకుండా ఏం మాట్లాడకుండా ఉండింది. దాని గురించి మాట్లాడదాం. దానికంటే మంచిది వీళ్ళ బిహేవియర్ నాకు నిజంగా నచ్చట్లేదు. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అయినా అక్కడ ఉన్నది ఉన్నట్టు నాకు ఏదనిపించింది అది క్లియర్గా చెప్పేస్తాం. గుండెల మీద చేయబెట్టి ఇలా ఇలా అంటూ సోనియా కూర్చొని పృథ్వీ మీద ఇలా ఇలా అనేది ఇవన్నీ చిన్నోడో పెద్దోడికి సింక్ అవట్లా. అదేంటనేది క్లియర్గా చెప్తాను. నాకైతే నచ్చట్లా. ఈవిడ ఒక్కటి ప్లస్ పృథ్వీది ఒక్కటే కాకుండా నిన్న కూడా పృథ్వీ వచ్చి ఆట అయిపోగానే ఇలా చేతులు పెట్టి ఆవిడ మీద ఇటు ముద్దు పెట్టేయడం టాస్క్ అయిపోగానే. అంటే అందరూ ఎలా ఉన్నారంటే అక్కడ ఈ పర్టికులర్ సీజన్లోనే ఛాన్స్ దొరికితే అమ్మాయిలను హక్ చేసుకుందాం అనేటట్టు ఉన్నారు. అందరూ అనలేము, ఒక 90%. కొంతమంది తప్పించి ఆల్మోస్ట్ చాలా వరకు ఛాన్స్ దొరికితే హక్ చేసుకుందాం అనేది మనకు కనపడుతుంది, క్లియర్లీ విజిబుల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడేం అందరికీ ఫ్యాన్స్ ఫాలో అయ్యి గందరగోళం అయిపోయి అంత సీన్కి ఏం రాలా. అందరూ అంతది మాత్రం ఆడుతున్నారు. మీరు నిజాయితీగా ఒప్పుకోవాలా. మీరు గుండెల మీద చేసి చేసుకొని చెప్పండి. ఈ సీజన్లో ఏ సీజన్లో చూడండి హగ్గులు, ఏ సీజన్లో చూడలేనంత ఓవర్ క్లోజ్గా ఉంటున్నారా, డ్రామాటిక్గా ఉంటున్నారు. ఛాన్స్ దొరికితే హక్ చేసుకోవడానికి అందరూ రెడీగా ఉన్నారు అన్నట్టుగా మీకు అనిపిస్తుందా లేదా? అనిపించి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. అవును రా కూడా మాకు కూడా అదే అనిపించిందని. ఊరికే లేనిపోని ఏదో పోర్ట్రేట్ చేసినట్టు చూడొద్దు. నిజంగా అక్కడ జరిగింది చెప్తాను. దాంతోపాటుగా విష్ణుప్రియ ఏమన్నా డ్రామా చేసిందా? పురోమోలో చూపించిన దాని ప్రకారం ప్రేరణ దోశ చక్కగా నీట్గా ఆ ప్లేట్లో వేసింది. కానీ ఈవిడ కుక్కకి వేసినట్టు వేసింది. కుక్క గదిలే ముష్టోడికి వేసినట్టు అడుక్కునేవాడికి వేసింది అన్నట్టుగా లైవ్లో మాట్లాడింది. లైవ్లో చూసిన దాని ప్రకారం నిజంగా ప్రేరణ తప్పుందా విష్ణుప్రియ తప్పుందని నా ఫుల్ క్లారిటీ ఇస్తా. టోటల్గా మణికంఠ మీద అందరూ వచ్చి పడుతున్నారా? పడ్డానికి కారణం అతను కూడా ఉంది. అతను గేము కార్డ్స్ ప్లే చేస్తానని చెప్పిన దానివల్ల అందరికి అతను నెగిటివ్ కనపడుతున్నాడు. కానీ నిన్న నైట్ జరిగిన దాంట్లో అతను ఎంతవరకు తప్పు ఉంది? ఖచ్చితంగా ప్రేరణ కొన్ని సందర్భాల్లో నిన్న నైట్ నోరు జారింది, చాలా ఓవర్గా మాట్లాడింది. అది ఎంతవరకు ఓవర్గా మాట్లాడింది, ఏమేమి మాట్లాడింది అనేది క్లియర్గా మాట్లాడదాం. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ కవర్ చేస్తాను. సీత నిఖిల్ గేమ్ నచ్చట్లేదు సీతకి. అది నేను నైట్ మాట్లాడింది. ఈరోజు మార్నింగ్ ఇప్పుడే లైవ్లో కూడా చూస్తే కూడా సీత డిస్కషన్లో చెప్తా ఉందన్నమాట. నిఖిల్ సంచాలక్గా నిఖిల, అదే చీఫ్గా నిఖిల సోనియానా, ప్రతి ఒక్కటి అమ్మ సోనియా ఇది ఎలా అమ్మా ఏం చేద్దామమ్మా అంటున్నాడు. మేము కాదు ఆ క్లాన్ మెంబర్స్ అంటుంది పాపము. అది కరెక్ట్గా మాట్లాడింది. చీఫ్గా నిఖిల్కి ఏదన్నా నెగిటివ్ వస్తే అది సోనియా మీద వచ్చే అవకాశం ఉంది, సోనియా వల్ల వచ్చే అవకాశం ఉంది. మిగతా వాళ్ళు హర్ట్ అయిపోతున్నారు అక్కడ. దాని గురించి కూడా మాట్లాడదాం. టాస్క్ గురించి నేను నైట్ టాస్క్ గురించి నా ఒపీనియన్ చెప్పా. స్టిల్ ఆ ఒపీనియన్ మీద 90% ఉన్నా, ఆ 10% ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే ఆ టాస్కే అట్లాంటిది. ఎవరి వైపు అయినా సైడ్ తీసుకొని మాట్లాడచ్చు. మీకు నచ్చిన వాళ్ళని సపోర్ట్ చేసుకోవచ్చు అన్న సెన్స్లోనే ఉంది ఆ టాస్క్ కూడా, ఆ రూల్స్ ప్రకారం కూడా. నాకు తెలిసినంత వరకు నేను కన్సిడర్ చేసిన పాయింట్లు ఏంటంటే, సోనియా పదే నువ్వు లోపల నుంచి బయటికి రా, బయట నుంచి లోపల చదువుతా నా ఇష్టం అనే పాయింటే అతను అంటున్నాడు. ఇప్పుడు సంచాలకి చెప్పిన మాట వెళ్ళాలంటే అక్కడే డిస్క్వాలిఫై కదా. సో ఆ రకంగా తీసేయొచ్చు అనే సెన్స్లోనే నేను మాట్లాడా. దాంతోపాటుగా అబ్బాయి కూడా నేను నైట్ ఏమేమి మాట్లాడాడో చూడండి టాస్క్లో. అతను మాట్లాడే దాంట్లో కూడా రాంగ్ ఉంది. దాంతోపాటుగా యష్మి మాట్లాడే మాటల్లో కూడా నిజం ఉంది. నువ్వు తోస్తానో ఆ బెలూన్స్ అని ఎందుకు తెలియదు అంటది. కానీ అమ్మాయి తోసినప్పుడు ఎక్కువ ఆరెంజీ తోసావు, మీ ఏదో ఎక్కువ తోసుకున్నావు అనేది పాయింట్. యాక్చువల్లీ ఎక్కువ ఆరెంజీ తోసేది ఏం లేదు. ఒక్కొక్కరు ఊరికి సంబంధించిన క్లిప్లు వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. లైవ్లో చూశాను కదా, ఏ ఉంటే తోసుకుంటూ వచ్చిన అమ్మాయి. కొన్ని లోపలికి వచ్చినాయి. ఒక్కోసారి అయితే అమ్మాయి తోసిన బ్లూయే ఎక్కువ వచ్చినాయి లోపలికి, ఒక్కోసారి ఆరెంజ్ ఎక్కువ వచ్చినాయి. సో అది ఎవడైనా బ్లేమ్ చేస్తారు. ఎందుకంటే అది గాలిగిపోయాయి. కొన్ని ఒకసారి లోపలికి పోతే కొన్ని వెనక్కి వస్తాయి. దానికి ఎవరేం చేయలేరు. అదే చెప్పాను కదా, ఈ టాస్క్ని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా తీసుకోవచ్చు. అక్కడ ఏం జరిగింది నా ఒపీనియన్ యాడ్ చేస్తూ లైవ్లో ఇది చాలా పెద్ద వీడియో స్వామి. మీరు నన్ను పచ్చి బూతులు తిట్టుకుంటారు. ఏంద్రా ఓడాలి ఇంత పెద్ద వీడియోని. అంత పెద్ద వీడియో, అన్ని డిస్కషన్స్ ఉన్నాయి, 6 గంటల ఫుటేజ్. ఇది అన్నిట్లో ఇంపార్టెంటే చెప్తాను. ఇక్కడ టాస్క్ అయిపోయిన తర్వాత జరుగుతున్న డిస్కషన్ అనమాట. అబ్బాయి మనీ వచ్చి అడుగుతూ ఉంటాడు. మనీ అడిగే ప్రతిసారి ఏమైనా అడుగుతుంటే నార్మల్గా అడిగినట్టు ఉండదు. ఏదో తెలుసుకోవాలి, ఏదో అంటే వేరే ఇంటెన్షన్ ఉన్న సెన్స్లో అడుగుతాడు. వీళ్ళ తప్పులు ఏమైనా ఉన్నాయా బయట పెడదాం అనే సెన్స్లో అడిగినట్టు ఉండదు. నార్మల్ కాన్వర్జేషన్లో ఉంటుంది. ఏదైనా వచ్చి అబ్బాయితో మనీ మాట్లాడుతున్నాడు కూర్చొని. అప్పుడు అబ్బాయిలా వదిలేసే మనీ, సంచాలక డెసిషన్ ఫైనల్ కదా, ఓకే
ఆమె మీద నాకేం ప్రాబ్లం లేదని కానీ నాకు అనిపించింది. నేను చెప్పిన కదా, ఆమె మీద ఏం ప్రాబ్లం అంటాడు, బిగ్ బాస్తో ప్రాబ్లం అంటాడు. పాప మణికంఠ సంచాలక ఉన్నప్పుడు మాత్రం సంచాలకంగా మణికంఠ మీదే ప్రాబ్లం అంటాడు. అప్పుడు బిగ్ బాస్ మీద ఏడు. తర్వాత యష్మి బెలూన్స్ చేస్తానని చెప్పి ఆమె చీట్ చేసింది. బెలూన్స్ చేస్తానని చెప్పి చీట్ చేసింది ఏ లేదు. ఒకటి మాత్రం నిజం, సోనియాతో మాట్లాడాలంటే ఎస్పీనే. అది తప్పు మాట్లాడినా రైట్ మాట్లాడినా ఎస్పీ మాత్రం మాట్లాడే మాటలకు సోనియా సమాధానం చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఈ పిల్ల జోలికి ఈ పిల్ల నోట్లోకి పోలేమన్నట్టుగా భయపడుతుంది. అసలు సోనియా నోట్లోకి సోనియా చేతికి సోనియా నోట్కి ఎవరు పోకూడదని మిగతా వాళ్ళు భయపడితే సోనియా యష్మిని న్యూస్ భయపడుతుంది. ఎందుకురా నాయన ఈ పిల్లతో అన్నట్టుగా. అది బాగా అనిపించింది. తర్వాత అబ్బాయి నేను దమ్ము తీసుకున్నప్పుడు, నేను ఇప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు దమ్ము తీసుకుని చూడండి ఇట్ట బంగారు కోడి పెట్టాను అట్లా. పాప ఆయన ఇట్ట కొట్టిన తర్వాత అలసట వచ్చిన తర్వాత ఇట్లా వంగిడంట. అట్లా వంగినప్పుడు కూడా 2 బెలూన్స్ పగల కొట్టాడంట. ఇదేం లాజిక్ పాయింట్? నువ్వు దమ్ము తీసుకుంటుంటే నువ్వు ఇప్పుడు నీ బ్యాట్ ఇరిగితే ఆగమనే దాంట్లో కూడా కొంచెం ఒక 10% సెన్స్ ఉండొచ్చు. అది ఆగాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ ఇష్టం, ఎవరైనా ఆడొచ్చు, నీతిగా నిజాయితీగా ఆడాలని అనుకోవచ్చు. ఏముంది వాడు బ్యాట్ ఇరిగిపోతే నాకు ఇంకో ఛాన్స్ కదా అనుకోవచ్చు, బ్యాట్ అతను జాగ్రత్త చూసుకోవాలి కూడా అనుకోవచ్చు. కానీ దమ్ము వస్తే అలసిపోతే నువ్వు వంగినప్పుడు అవతల కొట్టకూడదు అనేది రూల్గా అసలు సెన్స్లెస్. అది నీకు దమ్ము రాకుండా ఆడాలి, ఇంక తప్పదు. అది దాన్ని పాయింట్గా చెప్తున్నాడు. అప్పుడు కూడా కొట్టాడు నిఖిల్. అప్పుడు కొట్టారా నేను ఒప్పుకుంటానని నిఖిల్ ఒప్పుకున్నాడు. తర్వాత కానీ స్టిక్ లేనప్పుడు, నీ దగ్గర స్టిక్ లేనప్పుడు నేను కొట్టలేరు, కానీ నా దగ్గర స్టిక్ లేనప్పుడు కూడా నువ్వు కొట్టావు, అది నేను చెప్పేది రా అని నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉండు. తర్వాత ఇంకోటి ఏదో జరిగిందా, ఇంకోటి మంచి జరిగినాయి. నెక్స్ట్ ఏం జరిగిందంటే సీత విన్నర్ డిసైడ్ అయిపోయారు, సెట్ అయిపోయింది, చెప్పేసిన తర్వాత ఇంకెందుకు మనం దేనికోసం ఇక్కడ ఫైట్ చేస్తున్నట్టు ఏమైంది ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. విష్ణు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, దానికోసం నోట్ చేసుకున్నాం. మళ్ళీ వెనక్కి వెళ్ళి కూర్చొని మాట్లాడేది మళ్ళీ నోట్ చేసుకోవచ్చు. ఆ దోష ఇష్యూ జరిగిన తర్వాత దానికి దీనికి రిలేటెడ్ అనమాట. విష్ణు ఏముంటుందంటే అప్పుడే ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నారని సీత అనగానే విష్ణు దూరంగా కూర్చోనండి. లంచ్ ఎప్పుడో చేసాము, ఇంతసేపు ఎలారా మాట్లాడతాము, అక్కడ సంచాలకి మనకే అట్లా ఉంటే సంచాలకి ఆకలి ఉండదు, ఆ లంచ్ ఎప్పుడు చేసాం మనం, వదిలేసేయండి అని లంచ్ గురించి ఆకలి గురించి మాట్లాడేది. ఇది గుర్తుపెట్టుకోండి. విష్ణు అమ్మో నన్ను మాత్రం బిగ్ బాస్ ఇంకా నాకు సంచాలకైతే ఇవ్వద్దు బిగ్ బాస్, నా వల్లైతే కాదు బిగ్ బాస్, అట్టంటేనే ఇస్తాడే నీకు తెలియదే అని సీత అంటుంది. తర్వాత ఆదిత్య ఏమంటున్నాను తెలుసా, బిగ్ బాస్ ఇది ఒక టై చెప్పి మళ్ళీ పెట్టండి బిగ్ బాస్ ఇది, ఎందుకంటే రేషన్ది కాదు ఆ బిగ్ బాస్ అనగానే సోనియా కూడా నాకు ఓకే, ఒకవేళ టై ఇస్తే నాకు కూడా ఓకే, అది కానీ టై ఇస్తే నో ప్రాబ్లం నేను ఎగుతా బిగ్ బాస్ చూడండి అన్నట్టుగా అంటుంది. ఇంకోసారి టై ఎందుకు ఇస్తాడు సుత్తి కాకపోతే. యష్మి ఫస్ట్ లైన్ వదిలేసావు నువ్వు. టాస్క్ పేపర్లో ఉన్న ఫస్ట్ లైన్ ఏంటి, బాడీ మీద ఎవరు బెలూన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళేనే కదా, ఆ లైన్ వదిలేసి మిగతా అంతా చేస్తున్నావు. నీ కంఫర్ట్గా నీకు ఎట్లయితే నచ్చుదో, నీ టీంకి ఏది ఫేవర్గా ఉంటుందో అది చేసుకున్నావు నువ్వు అనేసి అంటే యాక్చువల్గా వాళ్ళ పాయింట్లో రైటే ఉంది. ఫస్ట్ లైన్లో ఉండింది బాడీ మీద ఉన్న బెలూన్స్ అనే, కానీ తర్వాత లైన్లో ఏముందంటే బయటికి వెళ్ళిన బెలూన్స్ కూడా పగలగొట్టాలి అని ఉంది. దాంతోపాటుగా మిగిలిన బెలూన్స్ ఎక్కువ ఎవరు ఉన్నాయి అన్నట్టుగా లాస్ట్లో కంప్లీట్ చేశాడు. యాక్చువల్గా లాజికల్ పాయింట్ ప్రకారం అక్కడ ఉన్నది లాజిక్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ కన్సిడరేషన్లో తీసుకోవాల్సింది బాడీ మీద ఎన్ని బెలూన్స్ ఉన్నాయని, అది తీసుకోవాలి. బాడీ మీద ఇద్దరికి బెలూన్స్ లేకపోతే బయటికి కన్సిడర్ చేయాలనేది పాయింట్. ఇది మెయిన్ పాయింట్. నాకు సార్ కూడా ఇదే మాట్లాడతారు, ఇంతకుమించి ఏం లేదు. బాడీ మీద బెలూన్స్ లేకపోతే బయటికి కౌంట్ చేయాలి, బాడీ మీద బెలూన్స్ ఉంటే బెలూన్స్ బాడీ మీద ఉన్న వాళ్ళే కౌంట్ చేయాలి. కానీ అక్కడ ఏమైందంటే బాడీ మీద ఒకే ఒక బెలూన్ మిగిలింది అబ్బాయిది. ఆ బెలూన్ కొడదామని అంటే అబ్బాయి బయటే తిరుగుతూ ఉండు. ఎంతసేపు సోనియా చెప్పినా వినకుండా నా ఇష్టం, ఇది నా గేమ్, నా స్ట్రాటజీ అన్నట్టుగా అంటుండు. సంచాలక్ చెప్పిన తర్వాత వెంటనే వెళ్ళిపోవాలి. నీ ఇష్టం, నీ స్ట్రాటజీ ఏంది? సంచాలక్ చెప్పింది నేను డిస్క్వాలిఫై చేయాల, రిపీటెడ్గా చెప్తుంది. 1-2 సార్లు వినప్పుడు 3వ సారి వినాలిగా. ఈరోజు మార్నింగ్ టాస్క్లో నేను మార్నింగ్ టాస్క్ ఏమైంది, సీత చెప్పినప్పుడు వదిలేసేయి, పాస్ అన్నప్పుడు ఆపేయడం, ఫిజికల్ అవుతుంది అన్నప్పుడు వదిలేయడం, ఇవన్నీ చేస్తున్నాడు కదా పృథ్వీ. సేమ్ కదా, నువ్వు సంచాలక వాల్యూ ఇవ్వకపోతే ఎట్లా? అది ఆ అమ్మాయి కన్సిడర్ చేసింది. నువ్వు ఒక్క బెలూన్ పెట్టుకొని వెనక తిరుగుతా ఉన్నావు, నేను చెప్పినా వెళ్ళలేదు అన్నప్పుడు, బ్యాట్ లేనప్పుడు కూడా కొట్టావు ఆడావు అన్నప్పుడు నేను అవన్నీ కన్సిడర్ చేసుకొని మిగతా బెలూన్స్ ఎన్ని మిగిలిన చూసుకుంటున్నాను. అదొక్క బెలూన్ కూడా కౌంట్ చేసింది మళ్ళీ. కానీ వాళ్ళ పాయింట్ ఏంటి, ఒక్క బెలూన్ మాది మిగిలింది, మీది ఒక్కటి కూడా మిగలేదు కదా, దాన్ని బట్టి చూస్తే మాకు విన్నర్ ఇవ్వాలనేది వాళ్ళ పాయింట్. ఇద్దరిలో ఎంతకొంత న్యాయం ఉంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువ మిస్టేక్ చేసినట్టు, తర్వాత చేత్తో కూడా కొట్టాడు, అది ఈవెన్ బై మిస్టేక్ తగిలింది తప్ప నేను చేత్తో వాంటెడ్గా తగలేదు అన్నాడు. అబ్బాయి చేత్తో తగిలింది, దాన్ని నాగమణికంట నేను ఇది క్లియర్ చేసేస్తా. ఇంకా మళ్ళీ పాయింట్ చదవను, ఈ ఒక్క పాయింట్ వరకు మిస్ చేస్తుంది. ఈ టాస్క్ వరకు పాయింట్స్ చదవకుండా చెప్పేస్తా. మధ్యలో ఏం చేస్తానంటే నాగమణికంట వెళ్ళి అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఒక పాయింట్ చదివి చెప్తాడు. అబ్బాయి ఇది చూసావా, చేతులు అస్సలు వాడరాదు అనుంది, ఓన్లీ ఆ విల్ట్ ప్రోత్తో దాంతో నా బ్యాట్తో కొట్టాలి, చేతులు వాడకూడదు. ఈ లెక్కను చూస్తే వాళ్ళే విన్ అయినట్టు, ఎందుకంటే నువ్వు చేతులు వాడేవన్నావు కాబట్టి చేతులు వాడేవు కదా అన్నట్టుగా అంటాడు. దాన్ని కట్ చేస్తారా కన్వర్జేషన్, అది కూడా అంటాడు. చేతులు కూడా వాడాడు అబ్బాయి, మధ్యలో మిస్ అయ్యి చేతులతో 2 బయల్ని.
దాన్ని కూడా ఎత్తుతూ ఉంటాడు పృథ్వీ నాన్ స్టాప్గా. నబీల్ మంచి పాయింట్ మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నబీల్ మాట్లాడిన పాయింట్ మంచిదే. ఏమంటాడు నబీలు, ఇప్పుడు బయటికి కూడా పగలగొట్టాలి అంటున్నాడంటే నువ్వేమో అబ్బాయిని బయటికి పోవద్దు అంటున్నావు, బయటికి ఎట్ట పగలగొడతాడు, నువ్వు వేస్తానంటున్నావు, నువ్వు వేయట్లేదని ఎస్పీ అంటది. సో వాళ్ళ లాజిక్ ఉంది. వెరీ కన్ఫ్యూజింగ్ టాస్క్ అబ్బా. ఇప్పుడు ఆదిరెడ్డి గారు చెప్పింది, ఉడాలి గారు చెప్పింది రైట్ అన్నట్టు లేదు. నాకు సార్ రేపు వచ్చి చెప్పగానే ఆయనది అందరు రైట్ అన్నారు. అందరూ ఒక్కొక్కరు పర్సెప్షన్లో ఒకరు వెళ్ళిపోతారు. ఆ టాస్క్ అట్టుంది, ఆ టాస్క్ డిజైన్ చేసిన విధానం ఎలా ఉంది, వాంటెడ్గా చేశాడు బిగ్ బాస్ అంతే. రూల్స్ కరెక్ట్గా ఇవ్వకుండా ఆ బెలూన్స్ ఇస్తే ఆ బెలూన్స్ ఏం చేస్తారు, కొట్టగానే గాలికి వెళ్ళిపోతాయా, బయటికి వెళ్ళొద్దని రూల్ పెట్టా. బయటికి వెళ్ళినప్పుడల్లా తీసుకొచ్చి పెట్టమని. అప్పుడు ఏమవుద్ది, వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళినా కూడా నిఖిల్ కూడా బయటికి వెళ్ళాడు, బయటికి వెళ్ళింది కానీ నిఖిల్ కంటే ఎక్కువ ఇతను వెళ్ళాడు. నిఖిల్ బయటికి వెళ్ళిన ప్రతిసారి బయటికి వెళ్ళి కొట్టలేదు, మళ్ళీ వస్తానే ఉన్నాడు. ఆవిడ చెప్పినప్పుడు వస్తున్నాడు కానీ ఇతను రాలేదు. ఇప్పుడు ఆ రూల్ వల్ల ఏమవుద్ది తెలుసా, బయటికి వెళ్ళినప్పుడు సంచాలకే లోపలికి తీసుకురావాలని బిగ్ బాస్ చెప్పాడు కదా. అప్పుడు ఏమవుద్ది, నిఖిల్ కొంచెం లేట్గా తీసుకొచ్చిన తలకాయ నొప్పి, అబ్బాయిని ఫాస్ట్గా వెళ్ళమన్న తలకాయ నొప్పి, ఎటు తిరిగి గొడవలు రావాలి అనే ఇంటెన్షన్తో పెట్టిన టాస్క్ అది. దెర్ ఇస్ నో డౌట్. నాకైతే స్టిల్ సంచాలక్ డెసిషన్ ఇస్ రైట్. అంటే రైట్ ఇన్ ద సెన్స్ 100% రైట్ అంటే అవతల వాళ్ళు మోసం చేశారు, అవతల వాళ్ళు తప్పు అని అంటున్నాను యష్మిది. కానీ ఈవిడ ఇంటెన్షనల్గా వాళ్ళు మోసం చేయాలనే దాంతో డెసిషన్ తీసుకున్నట్టయితే నాకు అనిపించాలి. ఆవిడకి నిజంగానే అనిపించింది, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఆవిడ మైండ్ ప్రకారం ఆవిడ జెన్యూన్గా ఉంటాను అనే సెన్స్లోనే ఇచ్చింది ఆవిడైతే. అవతల అడిగే పాయింట్లో కూడా ఉంది, అది కూడా కొంచెం అవతల అడిగే పాయింట్లు కూడా రైటే ఉంది. దాన్ని ఏమి చేయలేము. ఒక పక్కకి వేసి ఖచ్చితంగా సోనియా వరస్ట్ అని చెప్పలేము, యష్మి వరస్ట్గా నోరు వేసుకుని పడుతుందని కూడా చెప్పే టాస్క్ అది. ఒకటంటే అబ్బాయి మాట్లాడేటప్పుడు కొన్ని రాంగ్గా మాట్లాడాడు. అక్కడ ఏం మాట్లాడంటే, నేను బయటికి వెళ్తాను, బయటికి వెళ్ళి లోపలికి నువ్వు తీసుకురావాలి. బిగ్ బాస్ ఏం చెప్పాడు, సంచాలకంగా నువ్వు లోపలికి తీసుకురావాలి అని చెప్పాడు. అప్పుడు ఏం చేసావు, అవును నేను రమ్మంటే నువ్వు రాలేదు కదా అంటే సోనియా నేను ఎందుకు వస్తానంటాడు, మళ్ళీ నువ్వే తీసుకోపోవాలంటది. అప్పుడంట పాజ్ అని చెప్పి నేను వినకపోతే తీసుకుని వచ్చి అక్కడ పెట్టి మళ్ళీ స్టార్ట్ చేయాలంట. అదేంది నాకు అర్థం కాలేదు, నువ్వే చెప్తావు లోపలికి తీసుకెళ్ళాలని, మళ్ళీ వెళ్ళమంటే ఎందుకు వెళ్ళలేదంటే అది నా ఇష్టం అంటుండు. అది ఇల్లాజికల్గా మాట్లాడుతున్నాడు. అదొక్క పాయింట్లోనే నాకు అబ్బాయి నచ్చలేదు. మిగతా అంతా ఓకే, అతను బాగానే ఆడాడు, నిఖిల్తో పోరాటం అంత ఈజీ కాదు, అయినా కూడా లాస్ట్ దాకా ఉన్నాడు, అంత బాగుంది. మిగతా అంతా ఓకే, కానీ అదొక్కటే కొంచెం రాంగ్గా మాట్లాడుతున్నాడు. పృథ్వీ అంటాడు 3 బెలూన్స్ పగలగొట్టావు హ్యాండ్తో నువ్వు అంటే, అబ్బాయి నేను అసలు 3 బెలూన్స్ కదా, అసలు ఒక్క బెలూన్ కూడా పగలగొట్టలేదు అనేసి చెప్తా ఉంటాడు. యష్మి వచ్చి అలా అయితే స్టిక్ ఇరిగిపోతే గేమ్ ఆపాలి కదా, రూల్ ఏంటి, స్టిక్ ఇరిగిపోతే గేమ్ ఆపుండాల్సింది, ఎందుకు ఆపలేదు అనేసి క్వశ్చన్ చేస్తూ ఉంది. అట్లా ఒకరి మీద ఒకరు అరుచుకుంటానే ఉన్నాడు, గట్టిగా అరుచుకుంటానే ఉన్నాడు. సోనియా మాత్రం అంత గట్టిగా అరవకుండా నైస్గా స్ట్రాటజికల్గా ప్లే చేసింది, ఎందుకు నేను తరవడమని. కానీ ఆవిడకి కూడా ఏదో ఒక మూలలో నాదంతా ఓవర్ కరెక్ట్ డెసిషన్ కాదన్న ఫీలింగ్ వచ్చే మధ్యలో కూడా బిగ్ బాస్ అనేది ఒకవేళ వేరే టాస్క్ పెట్టినా ఇది టైట్ చేసినా కూడా నాకేం ప్రాబ్లం లేదు బిగ్ బాస్ అనేసి అంటానే ఉంది రిపీటెడ్గా. కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇది అయిపోయిన తర్వాత ప్రేరణ అంతే, నేను కూడా మన ఏమైంది తెలుసా తర్వాత, ఇది మెయిన్ ఇంపార్టెంట్. విష్ణు మీరు రిలాక్స్, నేను చెప్పేసి వస్తాను సోనియా గారు అంటే, సోనియా వెళ్ళి లోపలికి వెళ్ళి తన రూమ్లో తను కూర్చొని మన టీం వస్తే మనం మాట్లాడుకుందాం అన్నట్టు అంటది. ఇలాంటివి చూసిలా ఆవిడ అలసిపోయి వచ్చింది కాబట్టి అనిందిలే విష్ణు వల్ల, సరే మీరు రిలాక్స్ అవ్వండి, నేను పిలుచుకొని వస్తాను, విష్ణు నిఖిల్ పృథ్వీ వాళ్ళందరూ పిలుచుకొని వస్తానని చెప్పి పిలుచుకొని వచ్చి కూర్చున్నారు అందరూ. ఇక్కడ డిస్కషన్, అక్కడ వచ్చి అబ్బాయి వాళ్ళ టీంతో డిస్కషన్ బయట గ్రౌండ్లో. ఏమైంది, యాజ్ ఎ చీఫ్గా నేను చెప్తున్నా, మనం ఏం వర్క్ చేయట్లేదు, సింపుల్, ఓకేనా, సింపుల్ థింగ్, హౌస్ వర్క్ చేయం అంతే. చీఫ్గా చెప్తున్నాను, నేను బయటికి వెళ్ళినా నాకు ఓకే, అది ఏదైనా బ్లేమ్ నేను భరిస్తా, హౌస్ వర్క్లు ఏవి చేయొద్దు, మనది మనం చూసుకుందాం, హౌస్ వర్క్ చేయొద్దు అని చెప్పేసి అంతే అన్న. అప్పుడు దానికి కూడా అంతే అన్న కరెక్ట్ అనేసి యష్మి కూడా అంతే, మనం చేయొద్దు, అసలు ఏం వర్క్లు చేయొద్దు అనేసి ఫుల్ రెచ్చిపోయింది అమ్మాయి కూడా. అప్పుడు ప్రేరణ ఏమన్నదంటే, అంతే నేను కూడా మన 6 మెంబర్స్కి దోశలు వేస్తాను ఇప్పుడు వెళ్ళి, అంతే 6 మెంబర్స్కే దోశలు వేస్తానని చెప్పింది. ఇవన్నీ మనం ఊరికే ఎపిసోడ్లో ఇవన్నీ కట్ చేసినా, లైవ్లో రాకపోయినా, లైవ్లో చూడకపోయినా మనకు అర్థం కాదు. ఈ 6 మెంబర్స్కే దోశకి వేసుకుని వస్తాను అంతే ఇంకెవరికి వేయనని ఇక్కడే చెప్పింది. అది వేయొద్దని కూడా ఇండైరెక్ట్గా అతను చెప్పిన మాట కూడా అది, అబ్బాయి ఎవరికి ఏం పనులు చేయొద్దు, మన పనులు మనం చేసుకుందాం, ఏదైతే బ్లేమ్ భరిస్తానని. దానికి ముందు ఆదిత్య గారు చెప్తారు, అబ్బాయి గారు ప్లీజ్ మనం అలా ఉండకూడదు, మనం చేద్దాం, తప్పు అయినా కూడా బిగ్ బాస్ చూస్తుంటాడు కదా, మనం చేద్దాము, మనం బ్లేమ్ అవ్వకూడదు, మనం వర్క్లు అయితే ఆపొద్దంటే, లేదన్న బ్లేమ్ ఎవరి మీదకి రాదు, నా మీదకి వస్తుందని కన్విన్స్ చేస్తాడు ఆదిత్య గారిని. అయినా కూడా పాపం నైట్కి కూడా కన్విన్స్ అవ్వడానే, మనం పనులు చేద్దామని అంటుంటాడు. నేనేం చేయొద్దు అంటాడు. ప్రేరణ కూడా 6 మందికే దోశలు వేసుకొని వస్తానని పోద్ది. ఇక్కడ నుంచి దోశ ఇష్యూ స్టార్ట్ అయింది. టీంని కూర్చోబెట్టి సోనియా కూడా చెప్తుంది ఏమైంది ఎంత, అసలు అక్కడ టాస్క్లో నాకు అనిపించింది అది, నేను నా రూల్స్ ప్రకారం ఇచ్చానంటే ఈ టీం అంతా సాటిస్ఫై అవ్వరు, సీతాతో సహా. అవును కరెక్టే, నువ్వు చెప్పిన డెసిషన్ కరెక్టే, లాజికల్గానే ఉంది, నో డౌట్ అది అనేసి అందరూ యాక్సెప్ట్ చేశారు కూడా. తర్వాత ప్రేరణ
టీంతో దోశలు తెస్తారుండు అనేసి వెళ్ళేటప్పుడు తర్వాత అబ్బాయి ఏమంటాడంటే వెళ్ళేటప్పుడే సరే వెళ్ళు ఒకే ప్లేట్లోకి వేసుకొని తీసుకుని అందరం ఇక్కడ తిందాం ఒక ప్లేట్లో వేసుకొని వచ్చేసి అనేసి చెప్తాడు. వెళ్ళిపోయింది. తర్వాత ప్రేరణ దోశ వేస్తూ ఉంది. నాగమణికంట విష్ణుకు వేయమన్నాడు. ప్రేరణ దోశలు వేస్తూ ఉంది. విష్ణు వెళ్ళి అట్లా నిలబడితే నాగమణికంట అంటాడు అమ్మాయికి కూడా ఒక దోశ అంట వెయ్యి అది ఇది అని అంటే విష్ణు కూడా అడుగుతూ ఉంటుంది అనమాట నాకు ఒక దోశ రా అని. ఎందుకంటే విష్ణుకు కూడా ఆకలిగా ఉంది. అది ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను. ఓకేనా. అప్పుడు ఏమని అంటామంటే ప్రేరణ ఏమన్నదంటే ఫస్ట్ మన టీము నాగమణికంట వేద్దాంలే తనకు ఆకలి వేస్తుందంట కదా వెయ్యి అనేసి అంటే ఇక్కడ ఎవరిది మిస్టేక్ కాదు. 7 వర్షంలో వాళ్ళు రైట్. ఎందుకు వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ టాస్క్లో దానికి ముందు అన్యాయం జరిగింది అనుకుంటున్నారు. అబ్బాయి వాళ్ళ చీఫ్ ఏం చెప్పాడు ఎవరికి ఏం చేయొద్దు మన పనులు మనం చేసుకుందాం మన 6 మందికి దోశలు వేసుకుని ఒక ప్లేట్లో తీసుకురా నేను ఎవరికి అయినా 6 మందికి తీసుకొని వస్తా అంతే అని చెప్పి మరి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత విష్ణు ఆపోజిట్ టీం అయిన విష్ణు వచ్చి దోశలు అడిగితే నాగమణికంట మాత్రం వెయ్యి ఏం కాదు పాపం ఆకలితో ఉందన్నది కదా అదేం కాదులే అనేసి ఏమన్నాడు. ఇది హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఆలోచించారు. ప్రేరణ కొంచెం వైజ్గా థింక్ చేసి గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే దోశ వేసి ఉంటే అయిపోయేది. కానీ ఆవిడ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరాలు చూస్తున్నాయనే సెన్స్లో కాకుండా చీఫ్ చెప్పాడు అంటే ఓవర్ స్మార్ట్నెస్ అయితే ప్లే చేయాలి. అక్కడ ప్లే చేయకుండా చీఫ్ చెప్పాడు మనం 6 మందికి వేసుకుందాం మనం చూసుకొని వెళ్ళిపోదాం వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ టీం వాళ్ళు ఉన్నారు కదా అనే సెన్స్లో ఆవిడ ఆలోచించుకుంది. క్లియర్గా మొత్తం చూస్తే ఎవరికైనా అర్థమైపోద్ది ఎవరి ఇంటెన్షన్స్ ఏంటని. దోశ వేస్తూ మన టీం మనం చూసుకుందాం అనేసింది. ఆ తర్వాత నాగమణికంటే ఏం కాదులే అనేసి చెప్పాడు. తర్వాత విష్ణు వల్ల ప్రేరణ ఎవరికైనా ఆకలి సేమ్ కదా ప్రేరణ నన్ను ఎక్స్ మీద నామినేట్ చేసావు కదా చెప్పు నాగమణి నీకంటే ముందు నేను వచ్చా కదా నాగా అంటే ఆవిడ ప్రేరణ కంటే ఫస్ట్ వచ్చింది విష్ణు అంట అక్కడికి దోశల కోసం. కానీ ఆవిడకి వేసుకొని రాకపోయేసరికి వెయిట్ చేస్తుంది. కానీ వీళ్ళకి వేసుకొని వచ్చి కాబట్టి నాకు ఒకటి ఏంటి అని అడుగుతా ఉంది. ఇక్కడ యాక్చువల్గా విష్ణుది కూడా చూస్తే పాపం అనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఆకలితో ఉంది ఎవరు వచ్చి అడిగినా ఆటే కదా పక్కన పెట్టేసి ఈవిడికి ఒక దోశ వేస్తే ఏం పోతుందని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనకు నిజంగానే అనిపిస్తుంది. దాంట్లో ఏ మిస్టేక్ లేదు ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది అక్కడ. అయ్యో ఎంతకేమైనా పసిబిడ్డ మా పిల్ల అడుగుతుంది ఆ పిల్లకి దోశ వేయడానికి ఏమో ఆటే కదా అన్నం కారు కూడా చెప్తారా కరెక్ట్ కాదన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉంది. అమ్మాయి కూడా అట్లానే మాట్లాడింది ప్రేరణ ఆకలే కదా ఎవరికైనా దానికి ఏముంది నీకంటే ముందు ఇచ్చా నాకు వేయడానికి ఏంటి అన్నట్టుగా. ఎందుకంటే దీనికి ముందు వరకు కూడా ఎవరికి వాళ్ళు వేసుకొని రేషన్ కలుపుకొని చేసుకుంటున్నారు కాబట్టి ఈ పర్టికులర్ డేలో ఎవరిది వాళ్ళు వర్క్ చేసుకోవట్లేదు అందరూ కలుపుకొని అందరూ కలిసి ఒకరే చేస్తున్నారు అందరూ తింటున్నారు. నిన్న శనివారం నుంచి అందరూ అదే జరుగుతుంది. కొత్త రేషన్ వచ్చేంత వరకు 2 రేషన్లు కలుపుకొని చేసుకుంటున్నారు. ఆ తర్వాత నాగమణికంట వేసివు ప్రేరణ అనేసి అంటే ఆల్రెడీ ఒక దోశ ప్రేరణ వేసింది ఒక దోశ అక్కడ ప్రేరణ వేసింది. ఇది మనకి ఎపిసోడ్లో చూపిస్తాడేమో ఆ దోశ తీసి ఎలా ప్లేట్లో వేసిందో చూపించాల మనకేం చూపిస్తాడు జూమింగ్ చూపిస్తే ఒక దోశ ఆల్రెడీ వేసి ఉంటుంది ప్రేరణ ఇంకొక దోశ వేస్తుంటుంది మనకంటే ఇంకొక దోశ వేసి కాలబోతుంటుంది అప్పుడే స్పాట్లో చాలా ఇంతకంటే ఎక్కువ కాల్చాలా సరిపోద్ది అంటే సరిపోద్ది ఒకసారి నువ్వు ఎలా వేస్తావో దోశ ఆ ప్లేట్లో ఎలా వేస్తావో చూపించుమని అనేసి అడుగుద్ది లైవ్లో. అడిగితే ఆ దోశ తీసి ఇలా వేస్తాడు. సరే ఈ దోశ వద్దులే అనేసి ప్రేరణ ఆ ముందు దోశ ప్రేరణ వేసి ఉంటుంది అందుకని మనకు చూపించాలి ప్రేరణ ఎలా వేసింది అందుకని ప్రేరణ వేసింది కాబట్టి నువ్వు ఎలా వేస్తావు చూపించు మణికంఠ చూపిస్తే మణికంఠ ఎలా వేస్తాడు వేసిన తర్వాత మణికంఠ వేసిన దోశ ఉంచుకొని ఇది ఉంచండిలే వద్దులే అనేసి వెళ్ళిపోద్ది బాధపడతా వెళ్ళిపోతే విష్ణు వెళ్ళేటప్పుడు ఏముందంటే ప్రేరణ నేను నీకు ఏం చెప్పా వాళ్ళ టీం వేసుకుంటారని విష్ణుప్రియ వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి విష్ణుప్రియ వెళ్ళిపోద్ది ఒక నా ప్రేరణ వేసిన దోశ వద్దులే అనే సెన్స్లో ప్రేరణ ఏమంటుందంటే నేను నీకేం చెప్పా వాళ్ళ టీం వాళ్ళు వేసుకుంటారని చెప్పాను కదా ఎందుకు మనకంట వాళ్ళ టీం వాళ్ళు వేసుకుంటారని చెప్పాగా నాగా ఆకలి అన్నది కదా ఆ అమ్మాయికి రాదు దోశ వేయడం అందుకని వేసాం దాంట్లో తప్పేముంది ప్రేరణ ఓకే మహాన్ అయిపో నువ్వు మహానుభావుడు అయిపో అనే సెన్స్లో అనింది. ఆ తర్వాత విష్ణు వాళ్ళ రూమ్కి వెళ్ళి ఏడుస్తుంది కొంచెం బాగా హార్ష్గా పెద్దగా లౌడ్గా ఏడవడానికి ట్రై చేస్తుంది ఏడుస్తుంది గట్టిగా నిజంగానే హట్ అయింది చాలా బాధపడుతుంది. అంతా ఓదారుస్తున్నారు ఆమెని అందరూ ఓదారుస్తున్నారు నిఖిల్ ఏమైంది చెప్పు అసలు ఏంటనేసి టైంలో నాగమణికంట కూడా ఆ రూమ్కి వెళ్ళి వెళ్ళగానే విష్ణు ఏమంటుందంటే మణికంఠ చెప్పు ఏమైందో నువ్వే చెప్పు నువ్వు చెప్తేనే క్లారిటీ ఉంటుందంటే నాగమణికంట ఏమన్నాడంటే ప్రేరణ గురించి చెప్తున్నాడు. ప్రేరణ ఏమన్నదంటే వాట్ ఎవర్ ఇట్ మే బిరా ఇక్కడ ఏమైందో చెప్పు అంటే అప్పుడు అతను మళ్ళీ వెళ్ళి
ప్రేరణ దగ్గరికి వెళ్ళి రే ఏదైతే అదేంది వాట్ ఎవర్ ఇట్ మేబీరా, లోపలికి సిచ్యువేషన్ కొంచెం సెన్సిటివ్గా ఉంది, రారా లోపలికి వెళ్ళి మాట్లాడదాం రారా, అమ్మాయి హట్టే ఏడుస్తుందని ప్రేరణ దగ్గరికి కూడా వచ్చి నాగమణి కంటే క్లియర్గా చెప్పి మళ్ళీ వెళ్తాడు. ప్రేరణ ఏమంటుందంటే ఫస్ట్ మన టీంకి అన్నాను కదా అనేసి అంటది. అక్కడ కూడా ఇక్కడ నాకు రాంగ్ అనిపించింది. అక్కడ తప్పు ఎవరిదైనా కానీ అక్కడ వెరీ సెన్సిటివ్ టాపిక్ మీద విష్ణుప్రియ అక్కడ ఏడుస్తుంది, అందరూ గుమ్ముగూడరు, ఇతను వచ్చి పిలుస్తున్నాడు, పిలిచినప్పుడు కూడా మన టీంకి ఫస్ట్ అని చెప్పాను కదా అనే మాట ఓవర్. ఇది ఎలా అనిపించిందంటే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్మార్ట్గా లేదు, తిక్కల పీస్ అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఇది సెన్సిటివ్ టాపిక్ కదా, ఇది ఎలా వెళ్తుంది, దీన్ని కొంచెం కవర్ చేద్దామన్న సెన్స్ కూడా అనిపించాలి ఆవిడకి. ఏదనిపిస్తే చేద్దాం అన్నట్టుగా అనిపించింది ప్రేరణ. రియాక్ట్ అవ్వాల. మళ్ళీ కూడా అదే మాట్లాడుతుంది, మన టీం దగ్గర మన టీం కదా ఫస్ట్ అని అన్నాను కానీ నాగమణి కూడా చెప్తున్నాడు. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నిఖిల్కి చెప్తున్నాడు ఏమైందని. ఇలా నాగమణి కంటే ఏమన్నా కోపంగా ఏం వేయలేదు అమ్మాయి, అంటే కోపంగా సీరియస్గా అన్నట్టుగా ఏం వేయలేదు, కానీ సంథింగ్ ఇష్టం లేనట్టుగానే వేసింది, అంటే అన్విల్లింగ్గా ఉంది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నేను ఎలా వేసింది ఇలా అనింది నేను చూడలేదు అన్నట్టు కూడా చెప్తాను. తర్వాత అన్విల్లింగ్గా అన్నట్టు కూడా అనిపించింది అన్నాడు. తర్వాత నిఖిల్ అలా ఎలా రా అందరికీ అనుకున్నాం కదరా రేషన్ అలా ఎలా వేసిందిరా అనగానే విష్ణుప్రియ చాలా ఎక్కువగా ఏడ్ చేస్తుంది, ఇక్కడ చాలా ఎక్కువ భయంకరంగా ఏడ్చింది. తర్వాత నాగమణి కట్ట మళ్ళీ ప్రేరణ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి ఆకలి మీద అడిగినప్పుడు ఇస్తే ఏమైంది చెప్పు, అనవసరం కదా ఇదంతా అంటే నిఖిల్ కూడా వచ్చి ఏమైంది ప్రేరణ అలా వేసావంట, ఎందుకు వేసావంటే ప్రేరణ నార్మల్గానే వేశాను, నేను అలా వేయలేదు, నేను ఎక్కడ వేసానంటే నిఖిల్ మరి నాగమణి కంట వచ్చి అలా అన్నాడంటే నేను ఇలా వేసాడు, నాగమణి కంట వచ్చి ఇలా వేసావు అన్నాడంటే నేను అలా చెప్పలేదు, నిజంగానే అలా చెప్పలేదు నాగమణి కంట. ఇతను పోర్ట్రేయింగ్ ఇక్కడ ప్రేరణకి ఏమర్థమైందంటే నాగమణి కంట వెళ్ళి చిచ్చు పెట్టాడని అనుకున్నది, ఇక్కడ మిస్అండర్స్టాండింగ్. నిఖిల్ కూడా ఏం తప్పగల నాగమణి కంట ఇట్లా వేసావు అన్న సెన్స్లో అన్నాడంటే నాగమణి కంట విష్ణు అనేది ఇలా వేసిందని. నాగమణి కంట వచ్చి అది నేను చూడలేదు, అన్విల్లింగ్ అయితే అనిపించింది, అమ్మాయికి ఇష్టం లేదు వేయడం అన్న సెన్స్ అయితే కనిపించింది అన్నాడు. అప్పుడు నాగమణి కంట నేను అలా చెప్పలేదు, ఇష్టం లేకుండా ఏదో అన్విల్లింగ్ వేసింది అన్నట్టుగా చెప్పాను, అంతకుమించి ఏం లేదని చెప్పాడు. చెబితే విష్ణు మళ్ళీ వచ్చి గట్టిగా అడిగింది, నువ్వు ఎలా వేసావో ఆ వీడియో తీసి చూస్తే అర్థం అవుద్దిలే నీకు, నువ్వు మనసులో ఏదో ఉంది అందుకని అలా చేసావు, పెట్టే బుద్ధి లేదు ఇవ్వాలని లేదు నీకు, అందుకే ఇలా వేసావు, నీకు పెట్టే బుద్ధి లేదు ఇవ్వాలని లేదు అందుకే ఇలా చేసావు, ఆ వీడియో చూస్తే నీకే అర్థమవుతుంది నువ్వు ఎలా వేసావు అనేది. అప్పుడు డౌట్ వచ్చింది. ఈరోజు ప్రోమో మీరు చూసారు కదానే, ఆ ప్రోమోలో ఏముందంటే ప్రేరణ నీట్గా దోసేసింది, దాంట్లో ఏ తప్పు కనిపించలే. అది మనకి దానికి ముందు నాగమణి కంట గారు అదే ఆదిత్య గారు ఎదురు చూస్తున్నారు అక్కడ దోశ కోసం అనుకున్నారు, మేబీ ఆయనకి ఇవ్వడానికి ఆ దోశ వేసారా, అది ఎడిటింగ్లో మనకి విష్ణుప్రియ కోసం వేసినట్టుగా నైస్గా వేసి చూపించారా మ్యానిపులేట్ చేయడానికి, అంటే ప్రేరణ వేసిన దోశ ఇంకొక ఓవర్గా రియాక్ట్ అవుతూ వేసిందా లేదనేది మనకు తెలియదు ఇంతవరకు. లైవ్లో చూపించింది ప్రేరణ వేసిన తర్వాత ఆ దోశ రెడీగా ఉన్నప్పుడు చూపించారు, ఈ ప్రోమోలో చూపించినప్పుడు అసలు ప్రేరణదే తప్పు లేనట్టే చూపించారు. ఆ దోశ అది నిజంగా విష్ణు కోసం వేసిన దోశ అయితే అది మనకైతే క్లారిటీ లేదు, కానీ విష్ణు ఏడ్చిన దాన్ని బట్టి మాత్రం ప్రేరణ అయితే రూడ్గా బిహేవ్ చేసిందని అంటుంది. ఇలా తీసి ఇలా అన్నట్టుగా ప్లేట్లో అంత రూడ్గా బిహేవ్ చేసిందా, అంత రూడ్గా బిహేవ్ చేస్తే ప్రేరణ ఎంత కాదన్నా అర్థమవుద్ది కదా, ఆవిడేమో నేను అసలు ఏమి చేయలేనది. అదే దోశ నేను రోజు నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది 100%. ఆవిడ కానీ ఇలా కానీ ఓవర్గా వేసింటే చాలా తప్పు ప్రేరణది, పాతాళం అంతే, అదక్కు పాతాళానికే గ్రాఫ్. అదే కానీ ప్రేరణ అలా వేయకుండా ప్రోమోలో ఏదైతే చూపించింది అదే ఉంటే విష్ణుప్రియ చేసిన డ్రామాకి విష్ణుప్రియ అసలు చాలా నెగిటివ్ అయిపోద్ది. అది మనకి ఎపిసోడ్ చూస్తే ఆ పర్టికులర్ 2 seconds ఫుటేజ్ మనం చూస్తేనే అర్థమవుతుంది. ప్రోమోలో చూపించింది నిజమే అయితే మాత్రం విష్ణుప్రియ తప్పు, ఎందుకంటే ఆవిడ ఏం ఓవర్ చేయకుండా వేసింది, ఏం ఓవర్ చేయాల. అది నైట్కి డిసైడ్ అవుతాం, ఇంకా జరిగిన డిస్కషన్ బట్టి మనకు ఆ క్లారిటీ వస్తుంది ఎవరు ఎందుకు చేశారో ఎక్కువ అనేది. తర్వాత ప్రేరణ ఏమన్నా తెలుసా, విష్ణు అట్లా మాట్లాడుతాను నీకు ఏ బుద్ధి లేదు అది అంటే, ప్లీజ్ నేను అలా వేయలేదు, డోంట్ ఇంక్రీజ్ ద టాపిక్, అది నేనైతే చేయలేదు, నువ్వు ఎక్కువ చేస్తున్నావు అన్నట్టు చెప్పింది. నబీల్ వచ్చి నబీల్ మనీ నువ్వు వేసి ఉండొచ్చు కదరా, వేసి ఇవ్వచ్చు కదరా, ఎందుకురా ఇవన్నీ అంటే నేనే వేసిస్తానన్నారా, ఆ లోపల అమ్మాయి ఒక దోశ వేసింది అన్నట్టు చెప్పింది. మీకు కావాలంటే ఈ సీన్ రీక్రియేట్ చేసి సేమ్ చూపిస్తాన్నాడు. ఇది ఓవర్. నాగమణి కంటే సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకునే బిహేవియర్ ఉంది, ఫస్ట్ డే నుంచి కూడా అదే అడ్వాంటేజ్ తీసుకునే బిహేవియర్ ఉంది. అతను చెప్తానే ఉంటాడు నా కార్డ్స్ నేను యూజ్ చేసుకుంటాను ముందుకు వెళ్ళడం నా ఆటని, అది సిచ్యువేషన్ యూజ్ చేసుకునే బిహేవియర్. ఇక్కడ ఆ సీరియస్ టాపిక్లో నువ్వు రిపీట్ చేసి రీక్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది, అనవసరంగా ఏదో మన కంటెంట్ మనకు కూడా రావాలనే సెన్స్ ఆ యావ ఎక్కువ ఉంది. రీక్రియేట్ చేస్తాననేది మండింది అలా అక్కడ ప్రేరణకి, ఏందో రీక్రియేట్ చేస్తుంది అన్నట్టుగా యష్మి కానీ మండింది. యష్మి ఏమన్నా ఏంటి నువ్వు రీక్రియేట్ చేసేది, ఇక్కడ జరిగేది ఏంటి తగ్గించాలి కానీ రీక్రియేట్ చేస్తానంటామని సీరియస్ అయింది. అది కరెక్టే, రీక్రియేట్ ఏంది ఉంది చెప్పేసాడు, అక్కడ ఇక్కడ చెప్పాడు, అతను ఏం పొలలేం పెట్టలేదు, అతను నిజంగానే బాగానే మాట్లాడాడు. కానీ రీక్రియేషన్ అనే పాయింట్ ఓవర్. తర్వాత సోనియా వచ్చి విష్ణు నేను వేసేవనా దోశ అంటే వద్దు అనేసింది. నిఖిల్
నాన్న రేషన్ ఈ నానా బంగారాలు భలే ఉంటాయి. నీకులే ఉంటాడు నాన్న. రేషన్ పెట్టుకున్నప్పుడు ఏమనుకున్నాం నాన్న ప్రేరణతో, మనం అందరం వయసు కలిసి చేసుకున్నాం అనుకున్నాం కదా. ఎందుకు ప్రేరణ అంటుందని నా ఇంటెన్షన్ అలా లేదు. పొద్దున్నుంచి నేను అలాగే వేసి అందరికీ ప్లేట్లలో ఎలాగైతే ఇస్తానో సేమ్ అలాగే వేసాననింది. విష్ణు ఏమంటుందంటే, నిన్న కూడా నేను నువ్వు దోశలు వేసేటప్పుడు చూసాను, నువ్వు వేసే విధానం అది కాదు, నువ్వు నాకు ఇట్లా ఇలా అన్నట్టుగా వేసావు అన్నట్టుగా ఇలానే చెప్పింది. అంటే తీసి ఇలా కొంచెం ఇట్టన్నట్టుగా ఇష్టం లేనట్టుగా బెగ్గర్స్కి వేసినట్టుగా వేసింది, జైలు వేసినట్టుగా వేసింది అన్నట్టుగా అనింది. అబ్బాయి వచ్చి హక్ చేసుకున్నాడు విష్ణుని హక్ చేసుకుని, హగ్గుల సీజన్ కాబట్టి చాలా హగ్గులు వచ్చి హగ్గులు రాసుకుంటున్నాను నేను కూడా, నోట్ చేసి పెట్టుకుంటున్నా. తర్వాత విష్ణు ఐఎమ్ సారీ టు డిస్టర్బ్ ద హౌస్ హార్మోని అనేసి అందరికీ సారీ చెప్పేసింది. ప్రేరణ కూడా సారీ, ఐ డోంట్ మీన్ ఇట్, నేనైతే అలా చేయలేదు, నేను సారీ అనేది అందరికి చెప్తోంది. తర్వాత సోనియా వాట్ ఎవర్ ప్రేరణ, అది ఫుడ్ కదా పోనీ ఇచ్చేసి ఉండాల్సింది కదా నువ్వు ఎందుకు అనేసి అంటే, ప్రేరణ దోశకి తీసుకెళ్ళింది. ఇంకా ఆ మాట చెప్పిన తర్వాత ప్రేరణ వెళ్ళి దోశలు తీసుకెళ్ళి వేసుకొని మళ్ళీ అక్కడ పెట్టి నోట్లో కూడా పెట్టింది విష్ణుకి. నోట్లో పెట్టి సారీ, నేను ఏదైనా నువ్వు హట్టే ఉండుంటే నేనైతే ఆ ఇంటెన్షన్ అంటే నేను కూడా సారీ అని విష్ణు చెప్పింది. ఇద్దరు లేసి హక్ చేసుకున్నారు, అయిపోయింది. అట్లా ఉంటుంది అనమాట. అంత పెద్ద గొడవ అయినా మామూలుగా హక్ చేసి చూసుకుంటారు. తర్వాత మళ్ళీ కూడా ఇంక్రీజ్ అయింది టాపిక్, ఎందుకని చెప్తాం. నిఖిల్ అటు ప్రేరణకి ఇక్కడ చూడండి, ఇదంతా హగ్ చేసుకుని వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత అంతే కదరా ఏంటి నాన్న అనేసి అటు ప్రేరణ ఉండదా, ప్రేరణకు ఒక హగ్ ఇచ్చాడు, మళ్ళీ నిఖిల్కి విష్ణుకి ఒక హగ్ ఇచ్చాడు, ఇద్దరికి హగ్గులు ఇచ్చేసాడు. అయిపోయిన తర్వాత ఏంటి ఇది డిస్కంఫర్ట్గా ఉందా ఏంటి ఇంకా హట్ అవుతున్నావు అన్నట్టుగా అంటాడు నిఖిల్. లేదు నాకు హగ్ కంఫర్ట్గా ఉంటుందని తెలుసు కదా నీకు అనేసి అంటే, అదే ఓకేలే అనేసి అంటాడు. తర్వాత వెంటనే వచ్చి నాగమణికంట కూడా వచ్చి విష్ణుకి హగ్ ఇస్తాడు. విష్ణుకి 2-3 సార్లు ఇస్తాడు, అడిగి మరీ ఇస్తాడు. హగ్ చేసుకోవచ్చు అని హగ్ చేసుకున్న తర్వాత అరే ఆల్రెడీ చేసేసుకున్నావు కదా అడుగుతున్నావు నిఖిల్ అంటాడు. ఎవడు చూసినా ఛాన్స్ ఎప్పుడు దొరికితే అమ్మాయిని హక్ చేసుకుందామని, ఆ సందర్భం కోసం అమ్మాయిలు ఆడుతుంటారని ఎతుకుతా ఉన్నారు. పులి వేట కోసం జింక కోసం వెయిట్ చేసినట్టుగా ఏ అమ్మాయి కొంచెం నీరసంగా బాధల్లో ఉందా అడిగి హక్ చేద్దామనే సెన్స్లో ఉన్నారు ఈ సీజన్ మొత్తం. ఏందో నాకు అర్థం కాలేదు, ఏ సీజన్లో లేదు అట్లా అరాచకంగా ఉంది. ఈ సీజన్లో ఫుటేజ్ అట్లా వేస్తున్నారా ఏంటో బలిదారుణంగా ఉంది. టీం అంతా మనీ గురించి మాట్లాడుకుంటున్నారు రాంగ్గా. అందరూ కూర్చొని వాళ్ళ టీము నబీల్ వాళ్ళందరూ కలిసి రాంగ్గా మాట్లాడుకుంటున్నారు. అది నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో మనీ సీన్ రీక్రియేట్ చేస్తా అన్నాం, కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నాడు, అది క్లియర్ అడ్వాంటేజ్ తీసుకునే మెంటాలిటీలో ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు గేమ్ గురించి ఆలోచిస్తారు కాబట్టి. అదేం కాదు కానీ ఇంటెన్షనల్గా అతను చేసిన అన్యాయం కానీ వాళ్ళకి వీళ్ళకి అట్టేగేయడం ఇట్టేగేయడం కానీ రాంగ్గా చెప్పడం అయితే లేదు. అతను చూసింది అతను కనిపించింది రెండు వైపులా న్యాయంగానే మాట్లాడాడు. దాంట్లో తప్పైతే మనకంట లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ సంచాలకుగా వీళ్ళకి ఏదో తప్పు చేశారనేది మనసులో పెట్టుకొని వీళ్ళందరూ ఈ టీం అందరూ కూడా మణికంఠను ఒంటరిగా చేసి అందరూ డిస్కషన్లో గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఏమంటున్నారంటే మనీ ఎక్కువ చేశాడు, అక్కడ సీన్ డ్రామా క్రియేట్ చేశాడు అన్నట్టుగా నబీల్ అన్నాడు. ఆ తర్వాత యష్మి ఏముంది, వాడు ఎక్కువ ఎక్స్ట్రా చేస్తున్నాడు, వాడు స్టవ్ దగ్గర రీక్రియేట్ చేస్తా అంటాడు. రీక్రియేట్ ఎందుకు రీక్రియేట్ ఏంట్రా నువ్వు రీక్రియేట్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది. తర్వాత ప్రేరణ వీడు మధ్యలో బక్రాగాడు అనేసి మనీని బక్రాగాడు అనింది. ఇవన్నీ ఓవర్ అనిపించింది నాకు. మనీని కొంచెం నోరు జారి మాట్లాడింది ప్రేరణ ఇక్కడే కదా, తర్వాత కూడా చాలా ఎక్కువ మాట్లాడింది. అవి నచ్చలేదు నాకు. అంటే ఆ దోష విషయం ఎవరిదైనా రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు, కానీ సంబంధం లేకుండా మనీ నిన్ను కూడా ఎవరు చేశారు నువ్వెవర్రా అనేసి రా అండము. ఈ సిచ్యువేషన్లో హీటెడ్ డిస్కషన్లో తర్వాత ఇక్కడ కూడా నోరు జారి మాట్లాడింది తప్పు. ఆ దోషది ఎవరిదైనా కావచ్చు. తర్వాత నిఖిల్ వచ్చాడు, అప్పుడే వచ్చి మేము మనీని ఏం నమ్మలేదురా, మనీ చెప్పినట్టు రావట్లేదు, డైరెక్ట్గా వచ్చి ప్రేరణని అడిగాను కదా, నేనేం మనీ చెప్పాడని రాలేదు, అది నువ్వు రాలేదు లేవు నాకు తెలుసులే నన్ను అడగానే వచ్చావు అనేసి ప్రేరణ మాట్లాడుకుంటా ఉండరు. నిఖిల్ ఇక్కడ అనింది ఇది కూడా మళ్ళీ నెగిటివ్గా వెళ్ళిపోద్ది అనమాట. నిఖిల్ మనీ చెప్పాడని రాలేదంటే మనీ మాటలు నమ్మి రాలేదురా అన్నట్టుగా అన్నదాన్ని మనీ మాటలు నేను నమ్మను అనే సెన్స్లో కాదు. అంటే మనీ కదా, అక్కడ ఏ ఎక్స్పర్సన్ ఉన్నా కూడా అతను చెప్పాడని రాలా, డైరెక్ట్గా అతను చెప్పినప్పటికీ మీ దగ్గర ఇంటెన్షన్ కనుక్కుందామని వచ్చి అతను చెప్పగానే నమ్మలేదని. అక్కడ మనీ ఒక్కరే కాదు, ఎవరైనా కూడా నా బిహేవియర్ నేను మెయిన్ పర్సన్ని అడుగుతాననే సెన్స్లో అంటాడు. మనీ గురించి నెగిటివ్గా అన్నట్టు కదా నిఖిల్. అభయ్ అండ్ సోనియా కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు దూరంగా, అది చూపిస్తున్నాడు బిగ్ బాస్. మాట్లాడుకున్నది ఏందో కలిసిపోయారు వాళ్ళు, నేను అర్థం గొడవ వేసుకొని. తర్వాత ఆదిత్య మనం పని చేద్దాం అభయ్ ప్లీజ్, ఎందుకంటే మనం బ్యాడ్ అవ్వకూడదు ప్లీజ్ అంటే అభయ్ ఐ విల్ టేక్ ద బ్లేమ్, మీరేం ఆలోచించొద్దు అనేసి అన్నాడు. తర్వాత నాగమణికంట వేసేటప్పుడు ఎలా వేసింది అనేది నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ ఆ దోశ పిండి చేసి ఆ పిండిని మాత్రం తీసి ప్రొటెక్ట్ చేయమనేసి నాకు చెప్పింది, అది మాత్రం క్లియర్, అది తప్పే, అది నాకు తప్పు అనిపించింది అనేసి అంటది. దీని గురించి ప్రేరణ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందంటే, మా టీం వాళ్ళకి దోశలు ఏమన్నారు చెప్పాను కాబట్టి ఫస్ట్ మనం వేసుకుందాం అనే సెన్స్లో ఆ దోశ పిండి కానీ ఆవిడ వాళ్ళ టీం మెంబర్స్ని పిలిపించుకుని వేయించుకుంటుందేమో అనే సెన్స్లో
దాచిపెట్టాను అన్నట్టుగా చెప్పద్ది, అది తప్పే. ఎందుకంటే మీ టీంకి నువ్వు వేసుకోవచ్చు, ఆవిడ కావాలంటే వేరే టీంని పిలిపించుకొని వేయించుకుంటుంది కదా, దాచిపెట్టు ప్రొటెక్ట్ చేయమని చెప్పడం రూల్ లేదు కదా, అందరిది కలిపి కదా అది ఈ పర్టికులర్ డే క్రియేషన్, అది తప్పు. మణికంఠ చెప్పింది కూడా రైటే, అదైతే నాకు నచ్చలేదు అన్నట్టుగా చెప్పాడు. తర్వాత ప్రేరణ వచ్చి నాగమణికంఠతో నీ వల్ల అక్కడ అప్పుడే మాట్లాడుతుంటాడు విష్ణు వీళ్ళందరితో, అప్పుడే వచ్చింది లోపలికి వచ్చి, నీ వల్ల చిన్న మిస్టేక్ చేసి చిన్న విషయం చాలా పెద్దది చేయింది నీ వల్లే ఇదంతా అనగానే, దట్స్ వెరీ రాంగ్ చెప్తున్నాను, చాలా రాంగ్ మాట్లాడుతున్నావు. మిస్టేక్ చేసి నా మీద తోస్తే ఎలా, నువ్వు మిస్టేక్ చేసి. ప్రేరణ షటప్, ఎక్కువ మాట్లాడింది. నాగమణికంఠ యూ షటప్, చెప్పేసి వెళ్ళిపోతావు, మాట్లాడుతుంటే చెప్పేసి వెళ్ళిపోతావు నీ ఇష్టం వచ్చినట్టు, యూ షటప్. ప్రేరణ నువ్వెంత వర్స్ట్ ఫెలోనో తెలుస్తుందిలే, అనగానే ఫుటేజ్లోనే ఆ ఫుటేజ్ మనం ఫుటేజ్ చూద్దాం మీకు అర్థమవుతుంది అంటే, ఆ ఫుటేజ్లో నువ్వెంత వర్స్ట్ ఫెలోవో జనాలకు తెలుస్తుందిలే అనేది. ఇటు రబ్ చేసినట్టుగా మాట్లాడొద్దు, ఇది రాంగ్ చెప్తున్నా ప్రేరణ. నాగమణికంఠ సిచ్యువేషన్ పెద్దది కాకుండా నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను చెప్పాను లేదా, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం సెన్సిటివ్ టాపిక్ అని చెప్పాడు. ఇతను ఏదైతే అన్నాడో అది ప్రేరణతో నిజంగా చెప్పాడు, ప్రేరణ వెళ్ళలేదు. తర్వాత ప్రేరణ ఓకే క్లారిఫై చేసావుగా కెమెరాలకి, ఓకేనా, ఏం అవ్వలేదు కదా, క్లారిఫై చేసావు కదా, కెమెరాలకి చెప్పేసావు కదా, ఇంకా పో. విష్ణు తన వల్ల పెద్దగా ఏం అవ్వలేదు కదరా, అది అట్లా అనొద్దులేరా అనేసి అంటది ప్రేరణ. ఏమంటుంది తెలుసా, ఊరికే ఉండు నువ్వు ఊరికే ఉండు అని నాగమణికంఠ అంటానే ఉంటుంది. పో 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 చాలా ఓవర్గా, ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా ఓవర్గా ఉన్నాను. ఏమైనా చేసుకోపో, రూడ్గా మాట్లాడింది. పో అంటా ఉంటే నాగమణికంఠ డోంట్ షో మీ దట్ యాటిట్యూడ్ డూడ్ అనేసి అనిండు. మళ్ళీ ప్రేరణ పో ఇదే అంటుంది. కొంచెం హట్ అయ్యాడు నాగమణికంఠ, హట్ అయ్యి ఇది ఎలా బయటికి ఎలా ప్రొటెక్ట్ అవుతుంది, నువ్వేమనుకుంటున్నావు అది ఇదని సీరియస్ అయ్యాడు. ఇంకా షార్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈరోజు మార్నింగ్ నీలో విన్నర్ క్వాలిటీ చూసాను ప్రేరణ, కానీ నువ్వు ఇప్పుడు తగ్గిపోయావు, అది లేదు, పడిపోయావు, కరెక్ట్ కాదు ఇది అనేది సీరియస్ అయ్యాడు. తర్వాత ప్రేరణ విష్ణుప్రియతో, అతను వెళ్ళిపోయిన తర్వాత విష్ణుప్రియతో, వీడు మన టీం కాబట్టి నేను ఆ పిండి చూసుకోమని చెప్పాను అంతే విష్ణు, ఎందుకంటే మాకు చెప్పింది ఏంటంటే అబ్బాయి మమ్మల్ని వేసుకోమన్నాడు, మాకు పని చేయొద్దు అన్నాడు, అది చేసింది, నిజంగా అది చేసింది. కానీ ఏది పని చేయొద్దన్నా నీ టీంకి వేసుకునేటప్పుడైనా పక్కన వాళ్ళు వస్తే వాళ్ళ దోస్తులు వాళ్ళకి వేసుకున్నట్టు పిండి వాళ్ళకి దాచిపెట్టేది ఏంది మరి, సుత్తి కాకపోతే. తర్వాత నబీల్ అంటాడు, బయట మాట్లాడుతున్నాడు, మళ్ళీ వెనక పడతాడు, ఆ మనీ ఏంటో నాకు అర్థం కాదు, నామినేట్ చేస్తాడు, పక్కన ఎదురుతాడు, నామినేట్ చేస్తాడు, మళ్ళీ వెనక పడతాడు, మళ్ళీ హగ్గులు అంటాడు, మళ్ళీ ఫ్లటింగ్ చేస్తాడు, ఇది కరెక్ట్ కాదు కదా. నామినేట్ చేసామంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి, కానీ మళ్ళీ వచ్చి మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది కదా, నిజమే అదే జరుగుతుంది మనోడిది, అక్కడే బ్యాడ్ అయిపోతున్నాడు. తర్వాత ఆదిత్య గారు ప్రేరణ చూడు ఆ నబీల్ చీఫ్ అవ్వాలని బెడ్రూమ్లో మాట్లాడుతూ ఉంటారు. ప్రేరణ నబీల్ ఆ మాట అన్న తర్వాత ఇక్కడ ఆదిత్య గారు ఉంటారు, ఇక్కడ ప్రేరణ ఉంటుంది. చూడు ప్రేరణ వీడు ఏం చేశాడు, ఈ నబీల్ అంటున్నాడు నాగమణికంఠకి వేసాడు చీఫ్ అవ్వాలండి లిక్విడ్, నువ్వు ఎందుకు వేసావు ఇలా అనొచ్చా నువ్వు ఇప్పుడు అంటే నవ్వుకుంటా ఉంటాడు. కరెక్టే సార్ నువ్వు అనేది కరెక్టే, అవును. ప్రేరణ వెళ్ళి దిండి తీసుకొని కొడది, అవునా వీడు వేసాడే అది, మళ్ళీ వీడి వాడి గురించి మాట్లాడుతున్నట్టుగా. తర్వాతసరికి పృథ్వీ విష్ణుప్రియ ఏమంటుందంటే, నైనికా సీత వాళ్ళిద్దరితో నేను చూసినప్పుడు నాగమణికంఠ ట్రూడ్గా రిజాల్వ్ అని నేను చూసినంతలో నాగమణికంఠ ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడానికి ట్రై చేసినట్టుంది, ఎక్కువ చేయడానికి అయితే నేను ట్రై చేసినట్టుగా నాకు అనిపించలేదు అన్నట్టుగా విష్ణుప్రియ అంటారు. నాకు కూడా అది అనిపించలేదు. తర్వాతసరికి బయట నిఖిల్ సోనియా అబ్బాయి హ్యాపీగా మాట్లాడుకుంటున్నాను, వెరీ హ్యాపీ, ఆ టార్చ్ గురించి ఏ టెన్షన్ లేకుండా పంచులు వేసుకుంటా నవ్వుకుంటా ఇట్ అనుకుంటా మాట్లాడుకుంటున్నాను హ్యాపీగా. తర్వాత ప్రేరణ నబీల్ ఆదిత్యతో అన్నీ చెబుతూ ఏమంటున్నారు తెలుసా, ఆ డస్ట్బిన్ మ్యాటర్తో సహా అన్నీ చెప్తా ఉంది ప్రేరణ. ఆ డస్ట్బిన్ మ్యాటర్లో అది జరిగింది, అది గ్లాస్ తీసి పెట్టాను, అక్కడ నేనేం చేయలేదు, అది క్లీన్గా ఉన్న డస్ట్బిన్ దాంట్లో నుంచి పెట్టాను అని చెప్తా ఉంది. ఇప్పుడు ఇవన్నీ చెబుతుంటే దానికి డిస్కషన్ ఏంటంటే, వీళ్ళిద్దరూ ఎవరు నబీలు ఆదిత్య గారు అంతకుముందు వేరే క్లాన్ కదా, దానికి ఏముంటుంది తెలుసా ప్రేరణ, ఇవన్నీ చెప్పి ఇప్పుడు మీరు మా క్లాన్లో ఉన్నారు, మీకు చెప్పుకోవాలి, అప్పుడు మీరు మా క్లాన్లో లేరు, ఆపోజిట్ క్లాన్లో ఉన్నారు, మీకు ఎగరెస్ట్గా చెప్పుకోవాలి, ఏంటో అంతా ఇట్లా అవుతుంది ఈ హౌస్లో అన్నట్టుగా చెప్తుంది ఫన్నీగా. తర్వాత నబీల్ మనీకి కొంచెం అవాయిడ్ చేయాలి, మనం అవాయిడ్ చేస్తే బెటర్ మనీ అన్నట్టుగా చెప్తున్నాడు. తర్వాత కన్ఫెషన్ రూమ్కి ఇక్కడ ఏమైందని తెలుసా, అరే నందు తమ్నేలు ఒక్క సెకండ్ నేను చెప్తా. కన్ఫెషన్ రూమ్ పోయింది ప్రేరణ, ఇది మెయిన్, నేను తమ్నేలు పెట్టాను చూసారా,
కన్ఫెషన్ రూమ్కి ప్రేరణ. ఏమైంది ఏంటి ఎందుకు పోయిందని తెలీదు. వచ్చిన తర్వాత ఏడుస్తూ వచ్చిందంట బయటికి. కన్ఫెషన్ రూమ్కి వెళ్ళేసి ఏడుస్తూ వచ్చింది. అది కూడా మణికంఠని తిట్టక ముందు దోశ మ్యాటర్ అవ్వగానే వెళ్ళేసి వచ్చిందంట. హౌస్ మేట్ చెప్పారనమాట, సీత కూడా చెప్పింది ఎందుకు వెళ్ళిందో ఏంటో. వచ్చేటప్పుడు ఏడుస్తూ వచ్చింది. మేబీ బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ పిలిచారంటే ఏమైందో ఏంటని తెలియదు. అది ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది. మనీ ఆ తర్వాత అబ్బాయి ఏమన్నా అనుకోండి కానీ వాడు ఏదో పెద్దగా చేస్తున్నాడు అనిపిస్తుంది అనేసి నైనిక సీత కూడా ఉన్నారనమాట. వాళ్ళిద్దరూ మనీ ఆపోజిట్ టీం కదా, వాళ్ళతో చెప్తున్నాడు. బట్ ఏదో చేస్తున్నాడు. నాకు ఇక్కడ నచ్చల. ఒక చీఫ్గా ఉండి నీ టీం మెంబర్ గురించి అవతల టీంలో చెప్తే అది తప్పు. నీ టీంని నువ్వు కలుపుకొని వెళ్ళాలి, గొడవలు సార్ట్అవుట్ చేయాలనుకున్న చీఫ్గా ఉండాలన్నప్పుడు అవతల అపోజిటెంట్స్తో నీ టీం మెంబర్ అయిన మణికంఠ గురించి చెప్పడంలో ఏం పాయింట్ ఉంది? అది తప్పు కదా. అలా నెగిటివ్గా చెప్తున్నాడు. సో ఏమంటుందంటే కావాలని చేస్తున్నాడో వాడి బిహేవియర్ అదే నాకు తెలియట్లేదు, ఏదో పెద్దది చేస్తున్నాడు విషయాలు అన్నింటినీ అని. ఏం చేయలే పాపం. ఈ పర్టికులర్ ఇష్యూలో మణికంఠది ఏం తప్పలేదు. సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తారు కానీ ఆ ట్రై చేసే దాంట్లో ఫుటేజ్ వస్తుంది సంథింగ్, అది అతను ఓనే సెల్ఫిష్నెస్ చూసుకొని ఉండొచ్చు. కానీ పర్టికులర్గా అతను వీళ్ళిద్దరు గొడవ పెట్టాలని చూడలేదు, సార్ట్అవుట్ చేయాలని చూశాడు. ఆ ఇంటెన్షన్ ఏదైనా కానీ అతను ఫుటేజ్ వస్తుంది, అతనికి మంచి పేరు వస్తుంది అనేది ఉండొచ్చు. తప్పైతే చేయలే. నెక్స్ట్ నబీల్ ఏమంటాడంటే నేను అన్నాను మనీతో అందరూ ఒక్కోలా ఉంటారా, ఇది బలి చెప్పాడు మా నబీల్. బాగా తెలివిగా మాట్లాడు. మణికంఠ అన్నాడు, ఒరే అందరూ ఒక్కొక్కలాగా ఉంటారు, అందరూ నిన్ను అర్థం చేసుకున్నారు, నువ్వేమో అందరిని అర్థం చేసుకోవాలి, నువ్వు ఎందుకు అర్థం చేసుకో మరి అన్నానంటే కరెక్టే కదా అనేసి అని అంట. కరెక్ట్గా మా చెప్పాడు, అది నిజంగా మంచిది కదా, నిన్ను అందరూ అర్థం చేసుకుంటారు, నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదురా అని అంట. ఆ తర్వాత యష్మి, నిఖిల్, ప్రేరణ వీళ్ళందరూ బెలూన్ టాస్ గొడవ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు, నవ్వుకుంటానే ఎంత. దాంట్లో నువ్వెవడో నన్ను అడిగినాడికి అనేసి ప్రోమోలో చూడు దాని గురించి. అయితే నేను ఏదో కామెడీగా అన్నారని నిఖిల్ అంటుంటే నువ్వు కామెడీగా అన్నావు, నేను కూడా కామెడీగా అన్నాను, ఇద్దరు కామెడీగా నవ్వుకుంటారు ఒకరికొకరు. ప్రేరణ కూడా నవ్వుకుంటుంది. మీ ఇద్దరు ఫైట్ కామెడీగా ఉందిరా, ఇప్పుడు ఉంది, వాడు ఇలా చేస్తున్నాడు అనేసి ఇప్పుడు మీ ఇద్దరు అనుకుంటున్నారు, నాకు అక్కడ కూడా కామెడీ అనిపించింది అన్నట్టు చెప్తున్నాడు. అబ్బాయి వచ్చి ప్రేరణతో ఏమంటున్నాడంటే నాకు ముందు నుంచే డౌట్ ఉంది, వాడు ఇలా చేస్తున్నాడని, పెద్దది చేస్తున్నాడు ప్రతి టాపిక్ నేను, నాకు డౌట్ మణిగాడి మీద అనేసి ఒంటరిని చేసేసారు. ఆ టీంలో అయితే ఒంటరి అయిపోయినట్టే మణికంఠ. వాళ్ళు బయట ఒకటి మణికంఠతో బయట మామూలుగానే ఉంటున్నప్పటికీ లోపలైతే వాళ్ళందరూ కోపంలో ఉన్నారు మణికంఠ మీద. తర్వాత నిఖిల్, అభయ్, ప్రేరణ, యష్మితో ఈరోజు మరీ ఓవర్గా ఆడలేదు వాడు పృథ్వీ గురించి. నిజమే, అది చెప్పినప్పుడు వెంటనే ఆగుతున్నాడు, పాజ్ అయినప్పుడు ఆగుతున్నాడు, మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు చేశారు. కానీ అన్ని రోజుల కంటే అంతకుముందు కంటే కూడా కొంచెం కంట్రోల్గా ఆడాడంటే అభయ్ అదే అన్నాడు, ఎస్ అని, ప్రేరణ కూడా అదే అన్నది, నాకు కూడా అదే అనిపించింది, కొంచెం కంట్రోల్గా ఆడాడు. తర్వాత ప్రేరణ ఏమంటుంది, హీఈస్ లైక్ యాంగ్రీ బేబీ, వాడు యాంగ్రీ బేబీ లాగా పృథ్వీ. నిఖిల్ ప్రేమగా చెప్తూ వాడు వింటాడు. ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు చెప్పాడు నిఖిల్. పృథ్వీ అంటే నిజంగానే జెన్యూన్గా ఇష్టమైతే ఉంది నిఖిల్కి. అప్పుడే పృథ్వీ అండ్ సోనియా డిస్కషన్ లోపల జరుగుతుంది, నేను తమ్మునేలో పెట్టిన డిస్కషన్ జరుగుతుంది. అక్కడ ఆ సోఫాలో కూర్చొని ఈ పక్క కూర్చొని ఉన్న సోనియా సడన్గా వచ్చి అతను కూర్చున్న సోఫాలోకి వచ్చి అతను పడుకొని ఉంటాడు. ఈ పక్క అతని దగ్గర కూర్చొని సోనియా ఏమంటుందంటే చెప్పు పృథ్వీ ఏంటో చెప్పు, ఏదో ఉంది చెప్పు అనేసి స్లోగా మాట్లాడుతూ ఉంటుంది. పృథ్వీ ఏం లేదు. సోనియా పృథ్వీ హ్యాండ్ పట్టుకొని చెప్పు ఏదో ఉంది. పృథ్వీ హ్యాండ్ తీసి మళ్ళీ ఇక్కడ పెట్టుకొని అనేసి మామూలుగా హ్యాండ్ తీసి ఇక్కడ పెట్టుకొని 2 times తీసుకొని పెడతాడు. ఆమె మళ్ళీ పట్టుకుంటుంది, మళ్ళీ తీసి పెట్టుకుంటాడు. సోనియా నేనేమన్నానా చెప్పు, ఈసారి గుండెల మీద చేసింది. ఇక్కడ నేను అన్నీ చేసి చూపిస్తాను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు. ఈసారి గుండెల మీద చేయి అట్లా ఓవర్కి వేసింది. నేనేమన్నానా చెప్పు ఏమైంది అనగానే పృథ్వీ ఏం లేదు. సోనియా సరే నీకు నచ్చినప్పుడు చెప్పు అనేసి అనేది. సోనియా కెమెరా అప్పటి నుంచి ఇంకా ఈ చేయి ఏదైతే ఉందో ఆ చేయిని జూమ్ చేశాడు, బాగా జూమ్ చేసి చూపిస్తాడు. హార్ట్ మీద హ్యాండ్ వేసి ఉండేది జూమ్ చేస్తూనే ఉండు. అదేదో సంథింగ్ ప్రతిసారి వీళ్ళు చేతులు పట్టుకున్న జూమ్ చేస్తున్నాడు, వీళ్ళు హార్ట్ మీద వేసిన జూమ్ చేస్తున్నాడు, ఇవన్నీ జూమ్ చేస్తున్నాడు. బిగ్ బాస్ అక్కడ జరిగిందే చెప్తున్నాను. తర్వాత వీళ్ళిద్దరిది ఏంటో తెలియడం లేదు, కొంచెం తేడాగా అయితే ఉంది, నాకు క్లియర్ తేడాగా ఉంది. అది ఎక్కడ ఉందంటే తర్వాత సోనియా హ్యాండ్ ఏం చేసింది తెలుసా, అతన్ని గుండెల మీద చేసేలా. అది రాత్రి 11:30 ఆ టైంలో ఇలా రుద్దుతూనే ఉంది. అతను కూడా మామూలుగా ఉండిండు, మాట్లాడుతూ ఉంది, కూర్చొని వస్తుంది, మాట్లాడుతుంది. ఆ బెలూన్ టాస్ గురించి కూడా మాట్లాడుతుంది. ఇద్దరు మాట్లాడుతూనే ఇలా అంటుంది, మధ్యలో అయితే ఇంకొంచెం ఇట్లా అంటూనే ఉండింది. చాలా తప్పుగా అనిపించింది నాకు. తప్పు ఇన్ ద సెన్స్ ఏదో ప్యూర్ ఇంటెన్షన్స్ అయితే లేవేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు, జెన్యూన్గా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ వాళ్ళేమో చిన్నోడు పెద్దోడు అనేదానికి, అక్కడ జరుగుతున్న దానికి, వాళ్ళిద్దరూ పట్టుకొని డ్యాన్స్లు వేసేదానికి, నిన్న టాస్క్ అయిపోయిన తర్వాత పృథ్వీ వెళ్ళి ముద్దు పెట్టేదానికి, నేనే ఎక్కడా కూడా ఇది నార్మల్ ఫ్రెండ్షిప్ రిలేషన్లో
ప్రతిదానికి ముద్దులు ఎందుకు పెట్టుకుంటారు, ప్రతిదానికి హగ్గులు ఎందుకు ఇచ్చుకుంటారు, ప్రతిదానికి ఎందుకు అలా ఉంటారు? నాకేమో అదైతే ప్యూర్ ఇంటెన్షన్స్ వీళ్ళది ఫ్రెండ్షిప్ అన్నట్టు కానీ బ్రదర్ సిస్టర్ రిలేషన్ అన్నట్టుగా నాకు అనిపించలేదు, నిజంగా అనిపించలేదు. నేను అనిపించలేదు అన్నప్పుడు అనిపించలేదని చెప్పాలి కానీ నేనేదో మనసులో పెట్టుకొని హట్ అవుతారనో నేనేదో దాచిపెట్టుకొని మాట్లాడాలని నేను లేను. నేను గుండెల్లో ఏదైతే అనిపిస్తుందో అది గట్టిగా ఎంత కాంట్రవర్షియల్ టాపిక్ అయినా ఫిక్స్ అయిపోయినా, ఎవరి గురించి పట్టించుకోవడం నాకు అనిపించింది చెప్పాలి, జెన్యూన్గా ఉండాలి, చాలా జెన్యూన్గా. ప్రతి సీజన్లో నేను జెన్యూనే, కానీ ఈ సీజన్ ఇంకా జెన్యూన్గా నాకు అనిపించినట్టు చెప్తాం అని ఫిక్స్ అయిపోయినా. నాకైతే నాకు అలా అనిపించలే. ఏంటి ఈ బిహేవియర్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. రిపీటెడ్ కదా, ఫస్ట్ టైం కాదు కదా, వాళ్ళకే నష్టం అది. వీళ్ళ దగ్గరికి అభయ్ వచ్చాడు. అప్పుడే అభయ్ వస్తే మళ్ళీ ఆవిడ గుండెల నుంచి తీసి మామూలుగా మాట్లాడుతూ ఉంది. సీత నబీల్తో ఎవరిని సీత అంటుంటుంది నబీల్తో, ఇక్కడ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఏం అర్థం కావట్లా, వాళ్ళే బాగానే ఉంటున్నారు రా, ఇదే నాకు ఇవాళ అన్ని టాస్కుల్లో చూసా, ఓన్లీ అదే మాట నడుస్తుంది. ఇది ఎందుకంటే ఇది ఇప్పుడు లైవ్లో చూస్తే అర్థమైంది. ప్రతి టాస్క్లో చూస్తాను సోనియా మాటే నెగ్గుతుంది. అమ్మ ఇది ఎట్లా అని టాస్క్ పేపర్ తీసుకుని సోనియా కాడికి పోతారనేసి బాధపడుతుంది. అది నిజంగా అదే జరుగుతుంది. సోనియానే గట్టిగా అరుస్తుంది, సోనియా చీఫ్ లాగా ఉంది, మనకు నిఖిల్ లాగా చీఫ్ లాగా లేదన్నట్టు కూడా అంటుంది. అది నైట్ కాన్వర్జేషన్ అర్థం కాదు, మార్నింగ్ కాన్వర్జేషన్ ఓహో సోనియా గురించా, నిఖిల్ సోనియా గురించి మాట్లాడుతుంది నబీల్తో అన్నట్టుగా అర్థమైంది. ఆ తర్వాత పడుకొని యష్మి అన్న ప్రేరణ దోశ మ్యాటర్లో చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత బెలూన్ టాస్క్లో కూడా చాలాసేపు గుసగుసలాడుతూ మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రేరణ అన్ని డబుల్ మాట్లాడుతున్నాడు అక్కడ, ఈ మనీగాడి వెళ్ళి అన్ని డబుల్ చేసి మాట్లాడుతున్నాడు అన్నట్టుగా చెప్పింది. తర్వాత నైట్ లాస్ట్లో పృథ్వీ అండ్ నిఖిల్ వాకింగ్ చేసుకుంటే చాలాసేపు మాట్లాడేసి పడుకున్నారు. అది నైట్ అర్ధరాత్రి గుసగుసలో జరిగింది. అంతకుమించి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. ఇప్పుడు ఈరోజు ప్రభావతి ఆ టాస్క్ ఉంది చూసారా సీజన్ 5లో, అదే టాస్క్ 2.0 ప్రభావిత 2.0 టాస్క్ జరగబోతుంది. దీంట్లో పృథ్వీ బాగా ఆడుతున్నాడు అనేది మనకు వచ్చిన టాక్. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ అది, కొట్టుకోవచ్చు, తోసుకోవచ్చు, కుమ్ముకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, నైట్ దొంగతనాలు చేసుకోవచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి ఆ టాస్క్లో. కాబట్టి ఈ టాస్క్ చాలా అగ్రెసివ్గా జరుగుతుంది, గొడవలు కూడా అవుతున్నాయి అనేది టాక్. ఆ టాస్క్ రిలేటెడ్ అప్డేట్స్, ఆ టాస్క్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు లైవ్లో జరిగేవి కూడా నేను వీడియోలో చేసి పెడతాను. ఓటింగ్ అనాలిసిస్ వస్తుంది, క్లియర్గా వస్తుంది. హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఈ దోశ మ్యాటర్లో మనకి రాత్రి ఆ 2-3 సెకండ్స్ ఫుటేజ్ వచ్చేదాకా మనకు అర్థం కాదు. ప్రోమోలో చూపించిన దోశ మ్యాటర్ నిజంగా ప్రేరణ అట్లానే చేస్తే మాత్రం మామూలు డ్రామా చేసినట్టు కాదు. సోనియా విష్ణుప్రియ చాలా డ్రామా చేసినట్టే అనిపిస్తుంది నాకు. ప్రోమో చేసిన దోశ క్లిప్ కరెక్ట్ అయితే లేదు, ఆవిడ చెప్పినట్టుగా ఇలా చేస్తుంటే మాత్రం ప్రేరణ చాలా వరస్ట్ అనిపిస్తుంది. అది రిపీటెడ్గా చేస్తున్నట్టు తప్పు అనిపిస్తుంది. నైట్ ఎపిసోడ్ వస్తే ఆ 2 సెకండ్స్ ఫుటేజ్తో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూసిన దాని ప్రకారం ఇద్దరు ఇంటెన్షన్స్ అంటే ఎవరి వర్షన్ వాళ్ళు రైట్ అన్నట్టుగా మనకు కనపడుతుంది. ఆ దోశ ఫుటేజ్ ఒక్కటే మనకి, ఆ ప్రోమోలో వేసిన దోశ ఫుటేజ్ కరెక్టే అనిపిస్తే వాడు ఆ ఎడిటర్ మ్యానిపులేట్ చేయకుండా ఉంటే విష్ణుప్రియ అదే ఈ సిచ్యువేషన్లో పెద్ద రాంగ్ అయ్యేటట్టుంది. కానీ దీంట్లో చిన్న లాజిక్ ఏంటంటే నేను చెప్పడం మధ్యలో చెప్పాల్సింది, విష్ణుప్రియ ఇంటెన్షన్స్ నిజంగా రాంగ్, దాన్ని మ్యానిపులేట్ చేసి సింపతి గెయిన్ చేయాలని చూసింది అంటే అట్టు కూడా కాదనిపిస్తుంది. ఎందుకు తెలుసా, అలా అనుకునే మెంటాలిటీ అయితే ఫ్యామిలీ గురించి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు సోనియా మీదే అది సింపతి యాంగిల్ ట్రై చేసి ఉండేది కదా. అంత పెద్ద ఇష్యూలను ట్రై చేసిన చేయని పిల్ల దోశ మ్యాటర్లో చేస్తుందా అనే యాంగిల్కి వచ్చింది. నేను అన్ని వైపులో చెప్తున్నాను. ఎపిసోడ్ చూసిన తర్వాత ఏది అనిపిస్తే అది చాలా ఓవర్గా గట్టిగా మాట్లాడదాం. ఎపిసోడ్ గురించి ఎడిట్ చేస్తాను, ఆ దోశ క్లిప్ గురించి. థ్యాంక్ యూ.